హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎవ్వరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకునే 2 రకాల శాండ్‌విచ్ రెసిపీస్, పన్నీర్ శాండ్‌విచ్, ఇంకా చికెన్ శాండ్‌విచ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు, లేకపోతే మార్నింగ్ టైమ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తింటారండి. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ హెల్తీ శాండ్‌విచ్ రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ రిచ్ పన్నీర్ శాండ్‌విచ్ రెసిపీ. దీంట్లో వాడే గ్రీన్ చట్నీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు వరకు పుదీనా ఆకులు, 2 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం, పొట్టు తీసేసిన 4 వెల్లుల్లి రెబ్బలు, అరకప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పచ్చి పల్లీలు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పంచదార, అర టీ స్పూన్ సాల్ట్, అరచెక్క నిమ్మరసం, 2, 3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఈ గ్రీన్ చట్నీ వచ్చేసి మనకి మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకుండా ఈ విధంగా కాస్త మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 100 గ్రాముల వరకు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పన్నీర్‌ని ఈ విధంగా తురుముకోండి. కావాలంటే మీరు చిన్న పీసెస్‌లో అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చాప్ చేసి వేసుకోండి. చిన్న క్యాప్సికమ్‌ని కూడా చాప్ చేసి వేసుకోండి. ఇంకా మీ దగ్గర బీన్స్ గానీ, స్వీట్ కార్న్ గానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ఆమ్చూర్ లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు మయోనైజ్‌ని అయితే వేసుకొని కలపండి. మయోనైజ్ లేకపోతే మీరు ఆ ప్లేస్‌లో పెరుగు కూడా వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మనకి స్టఫింగ్ ఇంకా పొడి పొడిలాడుతూ ఉన్నట్లు అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ వరకు మయోనైజ్‌ని వేసుకొని స్టఫింగ్‌ని కాస్త పేస్ట్‌లా అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండీ! మనకి స్టఫింగ్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి టోస్టర్ ఒకటి తీసుకున్నానండి. అలాగే నేను తీసుకున్న శాండ్‌విచ్ బ్రెడ్ వచ్చేసి నా టోస్టర్ కన్నా కాస్త పెద్దగా ఉంది. సో, అందుకనే వీటి ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. మీ దగ్గర టోస్టర్ పెద్దదే ఉంటే ఎడ్జెస్ ఏమి కట్ చేయకుండానే మీరు గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ కాస్త సన్నటి లేయర్‌లో అప్లై చేసుకున్నాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్‌ని కూడా వేసుకొని కాస్త థిక్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ పైన కూడా గ్రీన్ చట్నీని థిన్ లేయర్ లాగా అప్లై చేసుకొని, స్టఫింగ్‌ని స్ప్రెడ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ పైన ప్లేస్ చేసుకొని, దీనిపైన కాస్త బటర్‌నైతే గ్రీస్ చేసుకోవాలి. బటర్ మొత్తం అన్ని వైపులా గ్రీస్ చేసుకున్నాక, బటర్ రాసిన వైపుని మనం టోస్టర్‌లో ప్లేస్ చేసి, ఇంకొక సైడ్‌ని కూడా బటర్‌ని ప్లేస్ చేసుకొని, టోస్టర్‌నైతే క్లోజ్ చేసేసి లాక్ చేసేయండి. ఈ విధంగా లాక్ చేసిన తర్వాత, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి, ఈ టోస్టర్‌ని ప్లేస్ చేసి 2 వైపులకి కూడా ఒక్కొక్క నిమిషం పాటు టోస్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. ఈ శాండ్‌విచ్ బ్రెడ్ 2 వైపులా కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్లిప్ చేసుకుంటూ టోస్టర్‌ని, శాండ్‌విచ్‌నైతే కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత శాండ్‌విచ్‌ని బయటికి తీసి, ఇంకొక శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకొని టోస్టర్‌లో ప్లేస్ చేసుకోవాలి. ఇలా కాల్చుకున్న శాండ్‌విచ్‌ని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, ప్రోటీన్ రిచ్ పన్నీర్ శాండ్‌విచ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ రెసిపీ వచ్చేసి చికెన్ శాండ్‌విచ్ రెసిపీ. ఇది కూడా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కుక్కర్ ప్యాన్‌లో 3-4 వరకు చికెన్ పీసెస్‌ని వేసుకొని, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక బిర్యానీ ఆకు, మీ దగ్గర ఆరిగానో, మిక్స్డ్ హెర్బ్స్ ఉంటే వాటిని కాస్త లైట్‌గా స్ప్రింకిల్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆరిగానో, మిక్స్డ్ హెర్బ్స్ లేకపోతే ఆ ప్లేస్‌లో లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి చికెన్‌ని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నింటిని కూడా సెపరేట్ చేసుకొని కాస్త చల్లారాక ఫ్లెష్‌ని బోన్స్ నుంచి సెపరేట్ చేసి పక్కన పెట్టండి. అలాగే మనం చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ వాటర్‌నైతే పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేశాక 2 పచ్చిమిర్చిని చాప్ చేసి వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లోనే ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చాప్ చేసి వేసుకోండి.
ఆనియన్ ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యి కాస్త రంగు మారేంత వరకు వేగనిచ్చి, చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా కలిపి బాగా ఒక నిమిషం పాటు వేగనిచ్చి, మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే మగ్గించాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత మూత తీసేసి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ బాగా వేగనివ్వాలి. మళ్ళీ మూత పెట్టి ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి, మనం ఆల్రెడీ చికెన్ పీసెస్‌ని ఇలా సెపరేట్ చేసుకున్నాం కదా! ఈ పీసెస్ అన్నీ వేసుకొని, ఈ వెజిటబుల్స్‌లో చికెన్ పీసెస్‌ని బాగా కలిసేట్టు కలిపిన తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్‌నయితే స్ప్రింకిల్ చేసుకోండి సరిపోతుంది. వీటన్నింటిని కూడా బాగా కలిపిన తర్వాత మనం చికెన్‌ని ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా! అవి ఒక పావు కప్పు వరకు వేసుకొని, ఈ చికెన్ పీసెస్‌లో బాగా కలిసేట్టు కలిపిన తర్వాత, చికెన్ పీసెస్‌ని, వెజిటబుల్ పీసెస్‌ని అన్నింటిని కూడా ప్యాన్‌లో ఈ విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి, మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా కూడా కంప్లీట్‌గా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ స్టఫింగ్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి యాడ్ చేసుకొని, ఇందులో పావు కప్పు వరకు మయోనైజ్‌నైతే వేసుకోవాలి. ఈ మయోనైజ్ అంతా వేసేసి, ఈ చికెన్ స్టఫింగ్‌లో బాగా కలిసేట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని, మరొకసారి ఈ స్టఫింగ్ అంతా కూడా బాగా కలిసేట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మనకి చికెన్ శాండ్విచ్‌లోకి కావాల్సిన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని వాటి ఎడ్జెస్‌ని కట్ చేసేసుకొని, దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ స్టఫింగ్‌నయితే వేసుకొని, కాస్త థిక్ లేయర్ లాగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, దీనిపైన మరొక శాండ్విచ్ బ్రెడ్‌నయితే పెట్టి, ఆ పైన కాస్త బటర్‌నయితే గ్రీస్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు శాండ్విచ్ టోస్టర్‌లో ప్లేస్ చేసి, ఇంకొక సైడ్ కూడా బటర్‌ని గ్రీస్ చేసుకున్నాక శాండ్విచ్ టోస్టర్‌ని క్లోజ్ చేసి లాక్ చేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి శాండ్విచ్ టోస్టర్‌ని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ, రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఈ శాండ్విచ్‌ని బయటికి తీసి, మీకు నచ్చిన సైజులో, నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. చికెన్ శాండ్విచ్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు మిస్ కాకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. సో, ఇవండి ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ శాండ్విచ్ రెసిపీస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.